అన్ని బంధాల కంటే స్నేహబంధమే గొప్పదని చాటి చెప్పారని గురుపూజ్యులు చక్రపాణి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దుర్గి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1980-81 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమ్మేళన కార్యక్రమంలో వారి గురుపూజ్యులు మాస్టర్ ఎస్ చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మీ అపూర్వ కలయిక అమోఘమన్నారు. ఇలాంటి చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుని స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతమని ఆనంద పరవశులైన వేళ వారి ఆనందం వర్ణనాతీతమని పూర్వ విద్యార్థులు గురుపూజ్యులు మాస్టర్ ఎస్ నాగభూషణం అన్నారు. ఇక సెలవు తీసుకున్న తమ క్లాస్మేట్స్ ఆత్మ శాంతించాలని 2 నిమిషాలు నిలబడి మౌనం పాటించారు. పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలను తమ జీవన స్థితిగతులను గురించి వివరించుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులచే కోలాట, నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా గావించారు. పూర్వ విద్యార్థులకు మెమెంటోలను అందజేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన గురుపూజ్యులను ఘనంగా సన్మానించారు. తొలుత గురువులను పూలతో సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పి సూర్యచంద్రరావు, టి శివశంకర్, ఈశ్వర్రెడ్డి, దార్ల నాగేశ్వరరావు, కాచర్ల శ్రీను, అభిమానులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఇంత అద్భుతానికి కారణమైన తీపి జ్ఞాపకాలు మన జీవితంలో ఆనిముత్యాలుగా భావించాలి. ఈ మలి దశలో కూడా ఈరోజు అందరూ డైరీలలో ఒక సుదీర్ఘ సువర్ణ దినంగా లిఖించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గురుతుల్యులు మరి చక్రపాణి గారు, అలానే సార్ నాగభూషణం గారు, అలానే శివచంద్రరావు గారు, వీరందరూ కూడా ఇదే పాఠశాలలో చాలా కాలం పనిచేసి చాలా అభివృద్ధి పొందిన పాఠశాల. మనందరికీ తెలిసింది 1950లో, ఎందుకంటే మనకి అక్కడ విగ్రహం వేశారు నందమూరి నరసింహాచార్యులు గారు. ఈ పాఠశాలకి మరి దాతల ద్వారా స్వీకరించేసి ఇంత అభివృద్ధి చెందిన పాఠశాల కావడం అనేది రేపు 2026లో 27లో 75 వసంతాల కార్యక్రమం కూడా కనుగొన జరుపుకోవడానికి ఆస్కారం ఉంది. కనుక మరి ఈ కార్యక్రమానికి మేము చేసుకుంటామనేసి మరి ఇక్కడ ఉన్న మాకంటే 5 years సీనియర్స్, నేనే ఇదే పాఠశాలలో కూడా 6-7 తరగతులు చదువున్నాను. మరి ఇదే పాఠశాలలో ప్రస్తుతం ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. అలానే మరి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ఇదే ఊళ్ళో ఉన్నాం మేము అనేసి మన ఇదే పాఠశాలలో చదివిన పిడి ప్రసాద్ గారు, అలానే నెక్స్ట్ రమేష్ గారు, టిఎస్ మాస్టారు, అలానే అబ్బాస్ గారు ఇదే పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఖచ్చితంగా చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓన్లీ ఇందులో ఏం చేస్తామంటే మన పాఠశాల జరిగే అంశాలన్నీ కూడా దాంట్లో పెడుతుంటాం. ఈ రోజు మీరు చేసే అంశాలన్నీ కూడా దాంట్లో పెట్టున్నాయి. మీరు వాట్సాప్ సంబంధించిన నెంబర్లు కనుక మాకు ఇచ్చేస్తే మిమ్మల్ని యాడ్ చేస్తాము. మన పాఠశాల ఏ అంశాలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, పిల్లల యొక్క అభివృద్ధి అన్ని కూడా జరుగుతుంది. అంతేకాకుండా మన పాఠశాల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎంశ్రీ పథకం కింద ఉంది. దాదాపుగా 30 లక్షలు ఖర్చు పెట్టి ఈ పాఠశాల అభివృద్ధి కూడా తయారు చేస్తున్నాం. మరి ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు మరి పెద్ద వాళ్ళందరూ చదువుకొని సహాయ సహకారాలు అందిస్తారు. మీరు కూడా ఇక్కడికి ఇచ్చేసి మీ యొక్క భారీ అమూల్యమైన మరి సందేశం ఇచ్చేసి మీరు కూడా కలుసుకున్నందుకు ప్రత్యేకంగా మా స్టాఫ్ తరఫున, ప్రధానోపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇకపోతే